జీవితమునకు ప్రారంభపు మెట్టి ఏమిటి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవునితో ఒంటరిగా పోరాడే అనుభవము కావాలి. మనకి దేవునితో మనము మాట్లాడాలన్నా, మనతో దేవుడు మాట్లాడాలన్నా, దేవుని యొక్క స్వరమును వినాలన్నా, ప్రియ దేవుని సంగమా, వ్యక్తిగత ప్రార్థన అనుభవము ప్రతి ఒక్కరికి చాలా అవసరమై ఉన్నది. వ్యక్తిగత ప్రార్థన అనుభవము నీవు ఎప్పుడైతే దేవునితో కలుస్తావో, దేవుడు నీతో ఏం చెప్పాలనుకుంటున్నాడో, దేవునితో నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ఒక ప్రత్యేకమైనటువంటి సమయము నీకు దేవుడు ఇవ్వటానికి ఆశపడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని సన్నిధిలారా, ఇక్కడ యాకోబు ఒక్కడు మిగిలిపోయాను అని రాయబడి ఉన్నది. ఒక్కడు మిగిలిపోయాడంటే దాని అర్థం ఏంటి? తనకి బంధువులు లేక, భార్యలు లేక, బిడ్డలు లేక, సిరి సంపద లేక, ఆస్తిపాస్తులు లేక, తన సంపద లేక, తనకేమీ లేక కాదు. అందరూ ఉన్నారు కానీ అందరి వలన ఉపయోగం లేక, ఉపయోగం కలిగినటువంటి వ్యక్తితో ఒక్కడు మిగిలి ఎవరి వలన నాకు ఉపయోగం కలుగుతున్నది, నా సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతున్నదని ఒక ఆలోచనతో ఆ రాత్రి అంతా ఏం చేశాడని